ఎగ్జామ్ లో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినాయి. అది విలువైన అంశం. అది 10 మంది పెరగడం, మీరు చెప్పినట్టుగా 2 సెంటర్లోనే 71 మంది మొత్తం కూడా అర్హత సాధించడం, ఈ అనుమానాలు రేకెత్తిస్తుంది. అనుమానాలు కానీ జరిగినాయి అని మనం ఖచ్చితంగా అది మనం నిశ్చయించలేము కదా. అనుమానాలు వ్యక్తం చేయడంలో తప్పు లేదు, కానీ ఎప్పుడైతే మనం వి హావ్ టు ప్రూవ్ ఇట్. ఇఫ్ దేర్ ఇస్ పరిశీలిస్తుంది ఒక కమిషన్. yes విషయంలో తెలిసింది ముందే మనము కోర్టులో ఉంది కాబట్టి ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. అన్ని అనుమానాలు నివృత్తి చేసిన బాధ్యత కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఆల్రెడీ 28వ తారీఖు మళ్ళీ తుది తీర్పు మళ్ళీ చెప్తానంది కోర్టు. కాకపోతే అవకతవకలు జరిగింది, దీన్ని గుణపాఠంగా నేర్చుకోవాలి, సర్దిద్దుకోవాలి. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా డానియల్ గారు ఏదైతే చెప్పారు, ఎక్కడ ఏ స్టేట్లో చూసినా కూడా ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు అక్కడ ఇలాగే యువకులకు సంబంధించిన స్టూడెంట్స్ సంబంధించిన భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని చెప్తున్నారు. ఏ స్టేట్లో రాజ్యాధికారంలో ఉన్న ఏ పార్టీ అయినప్పటికీ ఏ ప్రభుత్వం ఉన్నదో వారు అవతకలు పాల్పడుతున్నారని చెప్పారు. అది ఎంతవరకు మన భవిష్యత్తుకు సంబంధించిన మన ఉద్యోగస్తులకు మన నిరుద్యోగులకు దీని మీద ఎలాంటి రిఫ్లెక్ట్ అయిపోతున్నారని భవిష్యత్తులో అని మీరు అనుకుంటున్నారు? నిరుద్యోగులందరూ ఆశగా ఉన్నారు, ఇప్పుడైతే నిరాశగా ఉన్నది వాస్తవం. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మరి మిగతా వాళ్ళని బీజేపీ ప్రభుత్వంలో బీజేపీని అట్లా కాదు కదా. ఇప్పుడు జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఈ విషయంలో దీన్ని నిశ్చితంగా మనం పరిశీలించి సరైన న్యాయం చేసే బాధ్యత మన అందరిపై ఉంది. ఈ సత్యాంశాలు కోర్టు ఎన్నిసార్లు చెప్పినా మీకు చెప్పింది అవకాశం జరిగింది వాస్తవమే. దీన్ని మనం రేపొద్దున కోర్టు కూడా ఏం చెప్తుందో విన్నాక దీని ఇంకా నిశ్చితంగా మనం దీనిపై చర్చించవచ్చు. రైట్, ఇదే విషయంపై ఒకసారి థామస్ గారి దగ్గర ఆశావాహులు అనేక మంది ఉన్నారు, కానీ అనర్హులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఇప్పుడు అయితే రాష్ట్ర ప్రభుత్వాలే కానివ్వండి, అనేక ప్రభుత్వాలు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది అదే, అంటే అనర్హులకు కూడా అర్హులుగా ప్రకటించడం జరిగింది అని చెప్తున్నారు. కేవలం 2 కేంద్రాల నుంచి వెళ్ళి 71 మంది దీని మీద ఎంపిక కావడం